కూర్చోబెట్టి మనం మహిళ పేరు మీద దీన్ని పరిపాలన చేయడం కాదు. మన గ్రామంలో వాస్తవంగా 100% మేడం గారే తన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతోని ముప్పారం గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి తనకు కూడా మీ గ్రామ ప్రజలందరూ కూడా మన సర్పంచ్ గారికి సహకరించినట్లయితేనే మన గ్రామాన్ని ముందు వరుసలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఆ రకంగా కూడా విద్యాపరంగా కూడా పిల్లలకు కూడా మన విద్య అందించాలని కోరుకుంటున్నాం. మనం ఎట్లాగో కొంచెం విద్యాపరంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మన పిల్లలకు అలాంటి అవకాశాలు ఉండద్దు అని నేను కోరుకుంటున్నాను. ఈ మహిళా దిన సందర్భంగా మన పిల్లలని మంచి మన ఉన్న సంపాదనలైనా మన పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని కల్పించాలని కోరుకుంటున్నాను. నెల డేట్ వచ్చేది ఉంటది కాబట్టి ఆ మెన్సెస్ ప్రాబ్లమ్ గతంలో మన అమ్మమ్మల తాతల పరంగా గుడ్డలు వాడేది, క్లాతులు వాడేది. కాబట్టి ఇప్పుడు అది దాని పరంగా జనరేషన్ మారినా కొద్దీ కొంత ఇన్ఫెక్షన్లు రావడం వల్ల గర్భసంచి స్రావణ అవ్వడం, ప్రెగ్నెన్సీ అబార్షన్లు అవ్వడం, గర్భసంచి ఆపరేషన్లు అవ్వడం, ఇవన్నీ ఇన్ఫెక్షన్ల ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా కవిత మేడం, మన కావ్య మేడం గారు ఒకటి మనకు ఒక మెన్సెస్ దారంగా కప్స్ రూపంలో మనకు ప్యాడ్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. అది మన ఆశా వర్కర్లు కూడా మనకు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి ఆ కప్స్ మనకు చూపిస్తారు. ఇక నుంచి ఆ కప్స్ వాడాలని మీ మహిళలందరినీ కోరుకుంటున్నా. దాన్ని తెలుసుకొని మనం వాడండి. ఒకసారి తీసుకున్నామంటే ఒక 5 సంవత్సరాలు మనకు కంటిన్యూగా ఉంటుందంట. అది మెడికల్ పరంగా చాలా సర్వే చేసి దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇక అలా అది వాడినప్పటి నుండి మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ రోగాల సమస్యలు కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి అది ఈ మహిళా దిన సందర్భంగా మీ అందరికీ నా నమస్కారాలు.